హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారుగా, మీరే అండి. కళ్యాణ్ సంచాలక్గా ఎలా చేశారు అనుకుంటున్నారు? రీతు సంచాలక్గా బయాస్డ్ గా ఉన్నారా? ఫెయిల్ అయ్యారా? కామెంట్ చేయండి. బిగ్ బాస్ కింగ్డమ్, బిగ్ బాస్ టాస్క్ రాజులు రాణి కమాండర్స్ నలుగురిని, ప్రజలు నలుగురిని నియమించుకోవాలి. రాజులు రాణి టాస్క్ ఎండ్ అయ్యేసరికి ఒక్కరికే ఇమ్యూనిటీ ఇస్తా అన్నారు. ప్రజలకి ఇమ్యూనిటీ రాదు, సెక్యూరిటీ ఆఫీసర్స్ కి కానీ రాజా అండ్ రాణులకు కానీ ఇమ్యూనిటీ రావు. అలాగే వీళ్ళలోనే ఒక కెప్టెన్ అవుతారు. బిగ్ బాస్ టాస్క్ పెట్టారు, కమాండర్స్ ఆడారు. 4 బుట్టలు ఇచ్చారు, బాల్స్ బుట్టలో వేయాలి. తక్కువ బాల్స్ వచ్చిన వాళ్ళు టాస్క్ అవుట్, అంటే సేఫ్ అయినట్టు. సంచాలక్గా రీతును పెట్టారు, అంటే ఏమన్నా గొడవలు వస్తాయి అనేసి. అలాగే గొడవలు కూడా బిగ్ బాస్ ఫస్ట్ లోనే చెప్పారు బాక్స్ లో ఆడాలి అని. కానీ రీతు రూల్స్ మార్చేసి బాక్స్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఆ బాక్స్ లోనే ఆడి ఉంటే బాగుండేది, రూల్స్ మార్చేసింది. అలాగే ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ అని ఛాన్సెస్ ఇస్తూనే ఉంది. ఫస్ట్ లో పవన్ ని తనుజ తొయ్యలేదు, పవనే వెనక్కి వెళ్ళాడు. బాలు వేయడం చూసి డిమాండ్ వెనక్కి వెళ్ళిపోయాడు. అంతేకాని రీతు అది చూసి నువ్వు తొయ్యడానికి చూసావు అందుకే వెళ్ళిపోయాడు అని ఒక ఛాన్స్ ఇచ్చింది. తర్వాత నిఖిల్ 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ దాటావు, ఒకసారి దాటిన నువ్వు కావాలని దాటేశావు, నీకైతే ఇంకోసారి దాటితే ఛాన్స్ ఇవ్వను, అవుట్ చేస్తా అని చెప్పింది. ఇక్కడ సంజన అండ్ తనుజ గారు పాయింట్ రేస్ చేశారు. ముందే పవన్ పడినప్పుడు అవుట్ చేయాలి, అవుట్ చేయలేదు, మరి ఇద్దరిని ఎలా అవుట్ చేస్తావు అని. చేస్తే ఇద్దరిని అవుట్ చేయాలి కదా అంటే సరే నలుగురు ఆడండి అని చెప్పింది. రీతు డిమాండ్ కి ఫేవర్ గా చేసింది అనలేదు, కానీ సిచ్యువేషన్ అలా ఉంది అనిపించింది. ఫస్ట్ రౌండ్ లో తనుజాని తీసేశారు. లాస్ట్ రౌండ్ లో నిఖిల్ అండ్ సంజన గారు ఆడారు. సంజన గారు లాస్ట్ రౌండ్ వరకు చాలా బాగా ఆడారు, పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి. ఈ టాస్క్ లో లాస్ట్ రౌండ్ వరకు వచ్చి ఓడిపోయినా సరే బాగా ఆడారు అనిపించింది. రీతు సంచాలక్గా తన డెసిషన్ చెప్పడం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. ఈ వారం బిగ్ బాస్ క్వశ్చన్స్ వేస్తారేమో చూడాలి. మరి బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ పెట్టారు. సంజన గారు ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు, అలాగే టాస్క్ కూడా చెప్పారు. సంజన గారు సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనిపించింది. పవర్ టాస్క్, ఈ టాస్క్ సుమన్ శెట్టి గారే సంజన గారు ఆడారు. సంచాలక్గా కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ మీకు ఎక్కువ బాక్సులు ఉండాలి, బాక్సులు ఎక్కువగా ఉన్న వాళ్ళే విన్నరు అంటారు. టాస్క్ ఇద్దరు స్టార్ట్ చేశారు, 4 పెట్టారు. 5వ బాక్స్ సంజన గారే ఫస్ట్ పెట్టారు, తర్వాత సుమన్ గారు పెట్టారు. లాస్ట్ 6వ బాక్స్ కూడా ఇద్దరు పెట్టారు. ఫస్ట్ 6th బాక్స్ సుమన్ శెట్టి గారే పెట్టారు అన్నారు హౌస్ మేట్స్ అందరూ. ఇద్దరికి ఈక్వల్ బాక్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ డెసిషన్ చెప్పమంటే సంచాలక్ టవర్ ఎవరైతే కరెక్ట్ గా కట్టారో వాళ్ళకే ఇస్తున్నా అంటారు. ఇక్కడ కళ్యాణ్ డెసిషన్ కరెక్ట్, కానీ ముందే రూల్స్ చెప్పి ఉంటే సుమన్ శెట్టి గారు కరెక్ట్ గా కట్టుకునేవారు, లేదంటే ఇంకో బాక్స్ వేసుకోవడానికి ట్రై చేశారు. ఇద్దరికి ఈక్వల్ గా ఉంది కాబట్టి బజర్ వచ్చే వరకు ఉండిపోయారు. కానీ తనుజ, దివ్య హౌస్ లో ఉన్న వాళ్ళు అందరూ ఫస్ట్ సుమన్ శెట్టి గారు పెట్టినప్పుడు, ఆవిడ లేట్ గా పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టిన సుమన్ శెట్టి గారికే విన్నింగ్ ఇవ్వవచ్చు అంటారు. దీనికి చాలా సేపు గొడవ పడ్డారు. కానీ కళ్యాణ్ ఎవరి మాట వినకుండా, వాళ్ళ మాటకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కళ్యాణ్ సుమన్ శెట్టి గారు కాదు సంజన గారే విన్నర్ అని చెప్పేశారు క్లియర్ గా. సూపర్ అనిపించింది. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారు.